మీ అందరి దీవులతో మీ అందరి కష్ట ఫలితంగా 2 సంవత్సరాల క్రితం రావణాసురుడిని పాలతోలి రాముడు రాజ్యాన్ని తెలంగాణ రాష్ట్రంలో తెచ్చుకున్నాం. పేదోడు ప్రభుత్వం కావాలని అతిరథి మహారథులుగా ఊహించుకున్న వారందరినీ చిత్తుగా ఓడించి మంచి మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుల్ని ఆనాడు మీరు గెలిపించారు. మీ కష్టపడంతో మీ కృషితో ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నిరంతరము పేదవాడికి అండగా ఉంటూ పేదవాడికి భరోసా ఇస్తూ పేదవాడి భుజము తడుతూ పేదవాడి ప్రభుత్వంగా ఈనాడు పనిచేస్తున్న సంగతి మీకు తెలియంది కాదు. చాలా మంది ఎన్నికల ముందు వస్తారు, అనేక వాగ్దానాలు చేస్తారు, ఎన్నికల తర్వాత ఏ కార్యక్రమాన్ని వదిలేరు. ఇక్కడున్న మీ ఆడబిడ్డలు మీరు ఒక్కసారి ఆలోచించండి. ఈ గడిచిన ఈ 2 సంవత్సరాలలో ఆనాటి ప్రభుత్వం ఏమైనా మంచి సంక్షేమ కార్యక్రమాలు చేస్తే దాన్ని దేన్ని కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రద్దు చేయలే. మంచిదుంటే మంచిదని చెప్పి ఆ సంక్షేమ కార్యక్రమాలన్నీ పేదవాళ్ళకు అందిస్తూనే ఆనాటి ప్రభుత్వం ఏదైతే కమిషన్లు రాని కార్యక్రమాలన్నీ చేయకుండా వదిలేస్తే కమిషన్లకి ఆలోచించకుండా కేవలం పేదవాడికి మంచి చేయాలని ఈ ప్రభుత్వం 200 యూనిట్లు ప్రతి ఆడబిడ్డ ఇంటికి ఉచితంగా కరెంటు ఇస్తున్నమాట నిజం. ఆర్టీసీ బస్సులో ఆడబిడ్డ ఎంత దూరం ప్రయాణం చేసినా రూపాయి ఛార్జీ లేకుండా ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించిన మాట నిజం. అంతేకాదు ఆనాడు ఒరేస్తే ఉరి అని ఆ దొరవారు చెప్తే వరి వేసిన వాళ్ళకి మద్దతు ధరతో పాటు సన్నవడ్లకి క్వింటాలకి 500 బోనస్ ఇచ్చిన మాట నిజం. ఇక్కడున్న కార్యకర్తలే కాదు, ఇక్కడున్న రైతన్నులే కాదు, ప్రతి ఒక్కళ్ళకి అది లబ్ధి జరుగుతుంది. రైతు రుణమాఫీ 26 లక్షల మందికి 21,000 కోట్లు ప్రభుత్వం వచ్చిన మొదటి 9 నెలల్లోనే మీ ఖాతాల్లో జమ చేసిన ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన పెద్దవాళ్లు తినే సన్న బియ్యం నా ఆడబిడ్డలు పేదింటి ఆడబిడ్డ తినాలని ఈ ప్రభుత్వం సన్న బియ్యాన్ని పేద ఆడబిడ్డ ఇంటికి పంపిస్తున్నమాట నిజం. రేషన్ కార్డు ఇవ్వకుండా సొల్లు మాటలు ఆ ప్రభుత్వం చెప్తే అర్హులైన ప్రతి వాళ్ళకి రేషన్ కార్డులు ఈ ప్రభుత్వం ఇచ్చింది. రేషన్ కార్డు ఇవ్వడమే కాదు, పాత రేషన్ కార్డులో పేరు మిస్ అయితే కొత్త పేర్లు పాత రేషన్ కార్డులో జమ చేశాం. అంతెందుకు ఇందాక రెడ్డి గారు చెప్పినట్లు ఇళ్ల విషయానికి వద్దాం. ఎప్పుడు ఏ ఎన్నికొచ్చినా 4 బొమ్మలు చూపించి అమ్మా ఈ ఎన్నికలు అయిపోవడంతోనే ఇటువంటి ఇల్లు నీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాను, నీకు ఇస్తాను అని చెప్పి నీ కొడుకు వస్తే నీ కోడలు వస్తే ఆ గదిలో పడుకుంటుంది, నీ అల్లుడు వస్తే ఈ గదిలో పడుకుంటాడు, నువ్వు కోళ్ళు ఎడగప్పెట్టచ్చు, మేక పిల్లని ఆడగట్టేయచ్చు అని కబుర్లు చెప్పాడు తప్ప ఏ పేదవాడికి ఇల్లు ఇవ్వల. ఎందుకు ఇస్తాడు? కాళేశ్వరం కడితే 1,00,000 కోట్ల కమిషన్ వస్తుందని కాళేశ్వరం అయితే కట్టాడు కానీ పేదోడికి ఇల్లు కడితే పేదోడి దగ్గర నుంచి కమిషన్ రాదని 10 సంవత్సరాలు పేదోడికి ఇల్లు కట్టించాడు. గిట్టించాడంటే ఇందాక పోయాను ఎంత బాగా కట్టించాడోనని 240 ఇళ్లు సగం కట్టి వదిలేశాడు. వాటిని యుద్ధ ప్రాతిపదిక మీద పూర్తి చేసి ఈ పట్టణంలో ఉన్న పేదవాళ్ళకి ఇళ్ల స్థలం లేని వారికి ఇవ్వాలని అక్కడనే కలెక్టర్ని ఆదేశించాను. ఈ రాబోయే 5-6 రోజుల్లోనే తప్పకుండా ఆ ఇల్లు ఇవ్వటమే కాకుండా ఈ ప్రభుత్వం వచ్చిన మొదట్లోనే రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇల్లు ఇచ్చాం. మీ పాలకొత్తు నియోజకవర్గానికి కూడా 3,500 ఇల్లు ఇచ్చా. అంతేకాదు మన ఈ
మున్సిపాలిటీకి కూడా సుమారు 550 ఇళ్ళు ఇచ్చాం. ఒకసారి ఇచ్చి అయిపోయిందని చేతులు చూపించే తెలుపుకునే ప్రభుత్వం కాదు. రేపు ఏప్రిల్లో మళ్ళీ ఇస్తున్నాం, మళ్ళీ ఏప్రిల్లో ఇస్తాం, మళ్ళీ ఏప్రిల్లో ఇస్తాం అంటే ఇంకా 3 సార్లు ఇస్తాం. ఈ 3 సార్లలో ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో నీది ఏ కులమని అడగాం, నీది ఏ మతం అని అడగాం, నీది ఏ పార్టీ అని అడగాం, చివరికి ఇల్లు నాకు ఓటేస్తేనే ఇస్తామని కూడా చెప్పాం. ఆ తల్లి గుండెల్లో ఆ తల్లి ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఉంటే ఇల్లు ఇస్తున్నాం కాబట్టి తప్పకుండా ఆ తల్లి చల్లన చూపు ఈ ఇందిరమ్మ ప్రభుత్వం మీద ఉంటది. అది మా నమ్మకం, అది మా పద్ధతి. ఇల్లిచ్చి డబ్బుల కోసం తిప్పుకోట్ల ప్రతి సోమవారం నాడు ₹1 కమిషన్ ఖర్చు కాకుండా మీ అకౌంట్ కి డైరెక్ట్ గా జమ చేస్తున్నాం. రాబోయే రోజుల్లో కారులో వచ్చేటప్పుడు శశిరెడ్డి గారు చెప్పారు, మిగతా నాయకులు చెప్పారు, కొంతమందికి ఇక్కడ ఇళ్ల స్థలాలు లేవన్నా, ఇళ్ల స్థలాలు ఇబ్బంది ఉంది, ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని మీ నాయకురాలు గారు అడిగారు. తప్పకుండా ఇల్లు ఇచ్చే మంత్రిని నేనే, ఇళ్ల స్థలాలు ఇచ్చే మంత్రిని కూడా నేనే. కాబట్టి మన దగ్గర ఈ తొర్రూరులో అర్హులైన ప్రతి వాళ్ళకి ఇళ్ల స్థలాలు కూడా ఇస్తానని ఈ వేదిక ద్వారా నా నిరుపేద ఆడబిడ్డలకి తెలియజేస్తున్నాను. అంతేకాదు ఆ ఇళ్ల స్థలంతో పాటు 2వ విడత 3వ విడత ఇళ్ళిచ్చే కార్యక్రమాన్ని కూడా చేపడతాం. ఇలా అనేక కార్యక్రమాలు చేసే చిత్తశుద్ధితో ఉన్న ఈ ప్రభుత్వం కళ్ళబల్లి మాటలు ఇందాక నరేంద్రన్న చెప్పినట్లు పనికిరాని మాటలు, కళ్ళబల్లి మాటలు, మాయ మాటలు, విషమ చెప్పే మాటలు చెప్పే నాయకులు ఆల్రెడీ రోడ్ల మీద మొదలయ్యారు. వాళ్ళకి బుద్ధి చెప్పే టైము మీరే చెప్పాలి. ఏదైతే ఈ తొర్రూరులో ఈ రాబోయే కొద్ది రోజుల్లో వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో 16 డివిజన్లు ఉన్నాయి. ఈ 16 డివిజన్లో కాంగ్రెస్ పార్టీ నిలబడే అభ్యర్థులు కానీ, కాంగ్రెస్ పార్టీ బలపరిచే అభ్యర్థులను కానీ మంచి మెజార్టీతో మీరు గెలిపించాలి. మీరు గెలిపిస్తే తప్పకుండా ఇక్కడ వేమన్నుంటాడు, ఇక్కడ మీ ఎమ్మెల్యే శశిరెడ్డి ఉంటుంది, పార్లమెంటు సభ్యురాలు కవితమ్మ ఉంటుంది, మంత్రిగా ఇన్ఛార్జి మంత్రిగా నేనుంటా, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉంటారు. ఇంకా ఈ ప్రభుత్వం 3 సంవత్సరాలు ఉంది. ఈ 3 సంవత్సరాల తర్వాత కూడా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మీ టీవీలతో అధికారం వస్తుంది. ఆనాటి ఇప్పుడున్న ప్రతిపక్ష నాయకులు పగటి కలలు కంటున్నారు. వాళ్ళు అనుకుంటున్నారు పక్కటెవరో మాటలు చెప్పి, మాయ మాటలు చెప్పి వీళ్ళు ఏదో పడగొట్టవచ్చు అనుకుంటున్నారు. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఈ కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి గారు లాంటివాడు, శ్రీనివాసరెడ్డి గారు లాంటివాడు 7-8 మంది ఉన్నారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క జిల్లాలో కూర్చుంటాం. నీ ఆటలు నడవవు. నీకు ముక్కుతాడి ఎడా వేయాలో ఈ కాంగ్రెస్ పార్టీకి తెలుసు. ఇక్కడున్న నాయకుడు కూడా తెలుసు. రేవంత్ రెడ్డి గారు అంటే ఏంటో, వేమి నరేందర్ రెడ్డి గారు అంటే ఏంటో, శ్రీనివాసరెడ్డి అంటే ఏంటో ముక్కుతాడేసి గట్టిగా లాగి కట్టి ఆ కట్టుకొని కట్టేస్తాం. కాబట్టి అహంకారమైన పూరితమైన మాటలు కాదు మాట్లాడాల్సింది. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే దోచుకొని దాచుకున్నారో తప్పకుండా ప్రజలకి అది కక్కించి సామాన్య ప్రజలకి ఇచ్చే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేపట్టింది. ఎవరో కూడా అభద్రతకు లోను కావద్దు. ఏదో రౌడీయిజమో గూండాయిజమో చేస్తే ఆనాటిలాగా ఏదో రాజకీయ లబ్ధి జరుగుతుందని కూడా అనుకోవద్దు. నాకు పూర్తి నమ్మకము విశ్వాసము ఉంది. ఈ మున్సిపల్ ఎన్నికల్లో 16కి 16 వార్డులు కౌన్సిలర్లని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల్ని మీరు గెలిపిస్తారని పూర్తి నమ్మకం ఉంది.
ఎందుకంటే సన్నబియ్యం ఇచ్చింది నువ్వు ఎన్నుకున్న ప్రభుత్వం, రేషన్ కార్డు ఇచ్చింది నువ్వు ఎన్నుకున్న ప్రభుత్వం, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది నువ్వు ఎన్నుకున్న ప్రభుత్వం, 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇస్తుంది నువ్వు ఎన్నుకున్న ప్రభుత్వం, 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వర్లు చేసేది నువ్వు ఎన్నుకున్న ప్రభుత్వం. అంతెందుకు బతుకమ్మ అప్పుడు చీరలు ఇచ్చాడు. ఆ చీరలో ఏనా ఆడబిడ్డ కట్టుకోలా, పిట్టలు తాగడానికి చేలో కట్టారు. ఈనాడు ఇందిరమ్మ ప్రభుత్వం మీ అందరికీ చీరలు పంపిస్తుంది, ఈరోజు ఇస్తున్నారు. ఆ ఇందిరమ్మ చీరలు ఎంత క్వాలిటీ ఉన్నాయో చూడండి. ఒక ఆడబిడ్డకి ఇచ్చే చీర సారా అట్లా ఉండాలి. ఇవాళ సాయంత్రం రేపు పొద్దున్న మీ అందరికీ వస్తాయి. తప్పకుండా ఇందిరమ్మ ప్రభుత్వం అంటే నీతి నిజాయితీతో క్వాలిటీతో ఉండే ప్రభుత్వం. మీ దీవెనలు మీ ఆశీస్సులు మంచి చేసే పేదవాడికి అండగా ఉంటే ఈ ప్రభుత్వానికి ఉండాలని ఉంటాదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక్కడ 2 మనం చేయాల్సినవి ఉన్నాయి. ఒకటి నాసాగకు సంబంధించింది సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ కావాలని చాలా సార్లు అడిగింది. తప్పకుండా ఈ తొర్రూరులో సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు ఏర్పాటు చేస్తారని కూడా ఈ వేదిక మీద నుంచి మీకు హామీ ఇస్తున్నాను. ఇక రెండవది ఫైర్ స్టేషన్ కావాలని అడిగింది. ఫైర్ స్టేషన్ కూడా ఇది వెనకబడ్డ ప్రాంతం కాబట్టి ప్రత్యేక జీవో ఇచ్చి ఫైర్ స్టేషన్ కూడా తొర్రూరులో శాంక్షన్ చేపిస్తారని కూడా ఈ వేదిక మీద వచ్చి మీకు హామీ ఇస్తున్నాను. ఇంకా కొన్ని రోడ్లు అసంపూర్తిగా ఆగిపోయి ఉన్నాయి. ఇంతకు ముందే 15 కోట్ల రూపాయల రోడ్లు శంకుస్థాపన చేశాను. ఇంకా ఒక 25-30 కోట్లు ఇచ్చినట్లయితే ఆ అసంపూర్తిగా ఉన్న రోడ్లన్నీ పూర్తవుతాయి. తప్పకుండా ఈ ఎన్నికలు అయిన తర్వాత ఈ రోజు ఎలాగైతే మీ అందరికీ వచ్చి మీ దగ్గర ఫౌండేషన్ వేసుకున్నామో, ఎన్నికల తర్వాత మీ విజయోత్సవం తర్వాత తప్పకుండా 25 కోట్ల రూపాయలు ఈ తొర్రూరుకి అదనంగా శాంక్షన్ చేపిస్తారని ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలియజేసుకుంటూ చివరగా మీకు చెప్పదలుచుకున్నది ఒక్కటే, ఇది అహంకారపూరితమైన ప్రభుత్వం కాదు, త్వరల ప్రభుత్వం మరింత కాదు, పేదోడి పక్షపాత ప్రభుత్వం, పేదోడికి అండగా ఉండే ప్రభుత్వం. ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదవాడి కోసం ఉన్న ప్రభుత్వం. కాబట్టి దయచేసి మీ అందరి అమూల్యమైన ఓటు హస్తం గుర్తు మీద వేసి అత్యధిక ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని మనస్ఫూర్తిగా మీరు దీవించాలని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుతూ, ఇక ఇంత పెద్ద కుటుంబంలో చిన్న చిన్న పంచాయతీలు ఉంటాయి, ఉండవని నేను అనను. ఉండకపోతేనే ఏదైనా లోపం ఉన్నట్టు. అన్నదమ్ముల మధ్య, భార్యాభర్తల మధ్య, కొడుకు తండ్రుల మధ్య చిన్న చిన్న గ్యాపులు వస్తాయి. ఆ గ్యాపులు చూపించి ఆ గ్యాపులే మాకు ఆయువు పట్టని పగట కళల కానీ దొరవారికి చెంప చెల్లు అనే విధంగా నా కుటుంబ సభ్యులందరూ ఏకంగా పనిచేసి అత్యధిక ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల్ని గెలిపించి ఆ దొరవారికి 3వసారి కూడా ఎర్రటి కర్రు కాల్చి ఓట పెడతారని నా ఆడబిడ్డల్ని అన్నదమ్ముల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, హస్తం గుర్తుకి, హస్తం గుర్తుకి, హస్తం గుర్తుకి. థ్యాంక్ యూ.